కాంగ్రెస్ మేము దిమాకున్నోడికి ఎవరికైనా ఒకసారి చెప్తే అర్థమవుతుంది. నేను స్పష్టంగా చెప్తున్నా, మేము అధికారంలో ఉన్నప్పుడు ప్రతి సంవత్సరం 262 టీఎంసీలు వాడుకున్నాం కృష్ణా బేసిన్ నుంచి. వాడు వచ్చిన తర్వాత 212 అసలు నీళ్ళే తీసుకోకపోతే నీళ్ళే ఎడికిచ్చిండు. నీళ్ళే డ్రా చేయలేదు రివర్ నుంచి. నది నుంచి నీళ్లు బయటికి తీస్తే కదా పొలాలకు ఇచ్చేది. నది నుంచి వాడు నీళ్ళే తీయలే, ప్రాజెక్టే కట్టాలి, ఇక పొలాలకి అదే కదా. అందుకే నేను అంటున్నా, మీరు చెప్పేవి అబద్ధాలు, మీరు ప్రజలను మోసం చేస్తున్నారు. రిఫరెండం కోసం రా మహబూబ్నగర్ నుంచి వచ్చి పోటీ చేయని చెప్తున్నా. ఇదే ప్రజలను మోసం చేస్తుండు. ఇసోంటి అంటే చదువుకున్న వాళ్ళను కూడా మోసం చేస్తున్నటువంటి కేసీఆర్. అంటే అన్ని అవగాహన తెలుసుకొని ప్రజలని మనం చైతన్యపరచాల్సినటువంటి మనల్నే మోసం చేస్తున్నటువంటి కేసీఆర్. కాబట్టి ఆయన చెప్పింది కరెక్టా, నేను చెప్పింది కరెక్టా, ప్రజాక్షేత్రంలో తేల్చుకోవాలి. కాబట్టే మహబూబ్నగర్ నుంచి పోటీ చేయరా నాయన, నువ్వు సొక్కమైనోడు అయితే, నువ్వు నిజంగా పాలముని సస్యశ్యామలం చేసినోడు అయితే, నువ్వు నిజంగా నీరు పారించినోడు అయితే, 12 లక్షల ఎకరాలకు నువ్వు నీరు ఇచ్చినోడు అయితే నీకే కదా ఓట్లు వేసేది. నీళ్ళు ఇస్తే రా తేల్చుకుందాం మహబూబ్నగర్లో అని చెప్తున్నా. ఎగ్జాక్ట్లీ, ప్రజలకు ఏది నిజం ఏది సత్యం అని తెలియాలనే రేపు పెట్టుకున్నాం మేము. నేనే చెప్తున్నా, వాళ్ళు పెట్టుకున్నారు కాబట్టే మేము పెట్టుకున్నాము. వాళ్ళు చెప్పేదంతా అబద్ధమని నిరూపించనీకనే మేము పెట్టుకున్నాము. వాళ్ళ బండారాన్ని బయట పెట్టనీకనే వాళ్ళు పెట్టుకున్న రోజే కావాలనే మేము పెట్టుకున్నాము. వాళ్ళు ఏం చెప్తారో, అసలు వాళ్ళు చెప్పే అబద్ధాన్ని ఏది నిజమో ప్రజలకు తెలుపజేయాలని మేము పెట్టుకున్నాం. రేపు వాళ్ళు అబద్ధం చెప్తారు, ప్రజలకు ఏది నిజమో చెప్పాలి కదా. మా బాధ్యత అది, ప్రజల తరఫున మాకున్నటువంటి బాధ్యత. కాబట్టే వాళ్ళు పెట్టుకున్న రోజే, మళ్ళా చెప్తున్నా, వాళ్లకు పోటీగా వాళ్ళ అబద్ధం చెప్తే మేము నిజం చెప్పనీకే, వాళ్ళ అవినీతిని బయట పెట్టనీకే, వాళ్ళ బండారాన్ని బయట పెట్టనీకనే మేము రేపు వాళ్లకు పోటీగా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు సందర్శన పెట్టుకున్నాము.